ఏనాడు కానీ జాతీయ కాంగ్రెస్ విధానం ఇది ఈ పాయింట్ కూడా ఆన్సర్ చెప్పండి. జాతీయ కాంగ్రెస్ విధానానికి బీజేపీ పట్ల మోదీ పట్ల రాష్ట్ర కాంగ్రెస్ విధానానికి ఒక భిన్నమైన వైరుధ్యం కనిపిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటాను. అది అది వాళ్ళ ఊహ అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి సభ అధికారిక కార్యక్రమం, ఈ రోజు సభ కాదు. గతంలో అదాని విషయం కావచ్చు, గతంలో అదాని విషయంలో జాతీయ కాంగ్రెస్ అదానిని వ్యతిరేకిస్తుంటది. అదాని దేశాన్ని దోచుకున్నారంటున్నారు. అదాని ఎక్స్పర్టైజ్ ఆ కంపెనీకి ఉన్న క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరేమో అవకాశాలు ఇస్తున్నామని అంటున్నారు. జాతీయ కాంగ్రెస్ ఏమో గుజరాత్ మోడల్ దోచుకునే మోడల్ అంటది, ఇక్కడేమో గుజరాత్ తరహాలో అభివృద్ధి కావాలని మీరు అంటారు. జాతీయ కాంగ్రెస్ ఏమో మోదీ విధానాలు, మోదీ ఆలోచన శైలి, హిందుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంటది. రాష్ట్ర కాంగ్రెస్ ఏమో పెద్దన్న అని అంటది. ఇన్ని భిన్నమైన వైఖరులు కనిపిస్తున్నాయి కదా జాతీయ కాంగ్రెస్ కి రాష్ట్ర కాంగ్రెస్. రజనీకాంత్ గారు, ఆదానిని మేము వ్యతిరేకిస్తున్నాం, గుడ్డిగా కాదు. లోక్సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు 2014 రాజకీయంగా వ్యతిరేకిస్తారు, ప్రభుత్వ పరంగా అవకాశాలు కల్పిస్తారు. ఓట్ల కోసం వ్యతిరేకిస్తారు, ప్రభుత్వ పరంగా అవకాశాల కోసం అన్న లేదు. ప్రభాకర్ అన్న, వ్యవహారికంగా వ్యాపార దృక్పథంలో ఈరోజు దావోస్లో జరిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార వ్యతిరేక సంబంధించిన సదస్సులో ఈ సగటు తెలంగాణ ప్రజలకు ఏమర్థం అవుతుందంటే ఆది శ్రీనివాస్ మంచోడా చెడ్డోడా అంటే మంచోడైతే మంచోడు, చెడ్డోడైతే చెడ్డోడు. అంతేగాని ఒక రకంగా ఇటు రైట్ సైడ్లో చూస్తే మంచోడు, లెఫ్ట్ సైడ్లో చూస్తే చెడ్డోడు అట్లా కనిపించరు. మీరు నేనేమంటున్నా మేము ఆదానిని సమర్థించే ప్రసక్తే లేదు. లోక్సభలోనే ఆయన యొక్క కార్యక్రమాలను సమర్థించినప్పుడు రాహుల్ గాంధీ గారు నిజానికి మీ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరైతే చాలా సీనియరు కాంగ్రెస్ పార్టీ లీడరు, అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి ఉన్నారు. సరే, మీకు అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరేం కొత్తగా అప్పటికప్పుడు ఏదో పార్టీలకు వెళ్ళి వచ్చి గెలిచినటువంటి వాళ్ళేం కాదు. కాంగ్రెస్ పార్టీ నికార్స్ అయిన కార్యకర్త. మీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేదు రేవంత్ రెడ్డి గారి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఆయన ఆదాని పెట్టుబడులను వ్యతిరేకించారు. ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నామే. ఎక్కడ ఆదాని ప్రపంచం అదే రోజు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు అదానితో. తప్పలేదు, కరెక్టే. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ఎదిగినది ఆ మ్యాజిక్ ఫిగర్ చెప్పండి. మోదీ గారితో ఫైట్ చేసి మా రాహుల్ గాంధీ గారు దానిపైన మేము హైదరాబాద్లో ధర్నాలు చేసినాము. ఈరోజు ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నాలు చేసినాము. దేశ సంపద అవకాశవాదం కోసం పోలేమన్నా, అవకాశవాదం కోసం 9 కుదిరింది. ఈ దేశానికి రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయంలో మేము ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి వాళ్ళం, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళం. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో మేమేం వ్యతిరేకించాం. కానీ మీరు ఒకవైపు ఏమో ఎందుకో వ్యతిరేకిస్తారు. మీ మాట, మీ రాహుల్ గాంధీ గారు అన్నటువంటి మాటనే వ్యతిరేకించడము. కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంతో ముందుకు పోతున్నాడు, ఖచ్చితమైన రాజకీయ వ్యూహంతో ముందుకు పోతున్నాడు. అభివృద్ధి అంశంలో స్నేహస్తం ఇస్తున్నాం. రాజకీయ పరంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు మీరు ఆల్రెడీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయినారు. రాహుల్ గాంధీ గారు విధానం అంతా కూడా ఒకటే. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ విమర్శనాస్తులు ఎక్కువ పెడతారో మా రేవంత్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ పైన అదే విధంగా విమర్శనాస్తులు ఎక్కువ పెడతాడు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పేరు పడేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆ పెట్టుబడులను వెల్కమ్ చేయడాన్ని కరెక్టా, లేదు రాహుల్ గాంధీ గారు అదానిని వ్యతిరేకించడం కరెక్టా? ఈ రెండు ఏదో ఒక చెప్పండి. రెండు కరెక్టేనా? ఇప్పుడు మీరు అభివృద్ధిని స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా అంటే ఏం చెప్తున్నారు? అభివృద్ధిని స్వాగతిస్తామంటున్నారు. మేము కూడా అదే మేమేమంటున్నాం, మరి ఆదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? రాహుల్ గాంధీ గారు మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు లోక్సభలో ఏంటి? 2014 కంటే ముందు ఆదాన్ గారు 602 స్థానంలో ప్రపంచ సంపన్న జాబితా ఉన్నటువంటి వారు ఇటీవల ప్రపంచ సంపన్న జాబితా 2వ స్థానానికి ఎలా ఇవ్వకుండా చెప్పండి. మా చిరు వ్యాపారులు కానీ మా ప్రజలు కానీ ఆ విధంగా ముందుకు పోతారని చెప్పిన మాట లోక్సభలో గెంటేసిర్రు.
ఈరోజు ఆ కోణంలో అది వేరు. దావోస్లో జరిగినటువంటి వ్యాపారులకు సంబంధించినటువంటి దానిలో మాట్లాడిన మాటలు వేరుగా మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నాం. మీ ఎక్కడ కూడా ఆయన వెనకేసుకు రాలేం. దానిపైన కూడా మన రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చిండు. ఈరోజు మీరు అంటగాగింది భారతీయ జనతా పార్టీ. మీరు 9.5 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి తెలంగాణ వచ్చినప్పుడు కావాలని ఆయనతో ఫైట్ చేస్తున్నట్టుగా చిత్రీకరించి తెలంగాణకు నయా పైసా రాకుండా నష్టపరిచింది మీరు. ఇవన్నీ ప్రజలు గమనించి మేము దూరం పెట్టినారు. కలవలేదంటున్నారు, మీ రాష్ట్రానికి వచ్చినప్పుడు పట్టించుకోలేదంటున్నారు, రెండోసారి మేము అంటగాగిన. మీరే 2 డ్యూయల్ మాటలు చెప్తారు ఒక్క డిస్కషన్ లోనే. అంటున్నారు మేము వ్యతిరేకించిన, ఇంకో మాట ఏమంటున్నారు 9.5 సంవత్సరాలు అంటగాగిన అంటున్నారు. ఏది నిజమో చెప్పాలి కదా. నేను 2 అంశాలు చెప్తున్నామన్నా. మేము 2 అంశాలు చెప్తున్నాం. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తి. మీరు ముందే రజనీకాంత్ గారు,